భీమవరం ఉమ్మడి ఎన్డీఏ కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. నరసాపురం కూటమి ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మతో కలిసి భీమవరంలోని 4, 5, 8, 9, 10 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు మంగళహారతులతో పువ్వులతో స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు. వైసీపీ అరాచక ప్రభుత్వాన్ని ఈ నెల 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జూన్ 4వ తేదీన రాష్ట్రంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, మేనిఫెస్టోలో ఉన్న ప్రతి హామీని కూడా కూటమి ఖచ్చితంగా అమలు చేస్తుందని రామాంజనేయులు స్పష్టం చేశారు. భాగంగా 3, 4, 5, 6 వార్డులు ప్రచారం చేస్తున్నాం. ప్రజలు విపరీతంగా ఆదరిస్తున్నారు. ఎన్డీఏ కూటమి రావాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఆలోచనలో ప్రజలంతా ఉన్నారు. మహిళలు ముఖ్యంగా స్వాగతం పలుకుతూ, హారతులు ఇస్తూ, పూలు వెదజల్లుతూ స్వాగతం పలుకుతున్నారు. వందలాది మంది జనసేన సైనికులు, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు వచ్చి ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు విపరీతమైన ఆదరణ ఇస్తున్నారు. అందరి ఆలోచన ఒక్కటే, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెళ్ళిపోవాలి, లేకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలైపోద్దని ప్రజల్లో బాగా ఏర్పడింది. ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమికి స్వాగతం పలుకుతున్నారు. భీమవరం అసెంబ్లీలో పెద్దలు, మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత కూటమి అభ్యర్థి శ్రీ పులపర్తి రామాంజనేయులు అంజిబాబు గారు కూడా ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఈ ప్రచారంలో 4, 5, 6, 7 వార్డుల్లో తిరుగుతున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు అపూర్వమైనటువంటి స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ, మరి గతంలో అంజిబాబు గారు శాసనసభ్యులుగా ఉన్నటువంటి కాలంలో 10 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధిని తలుచుకుంటూ, అదే సమయంలో ఇదే వార్డుకి నేను మున్సిపల్ కౌన్సిలర్గా వ్యవహరించడం జరిగింది. ఆ సమయంలో అంజిబాబు గారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అప్పుడు జరిగినటువంటి అభివృద్ధిని తెలుసుకుంటూ, గత 5 సంవత్సరాలుగా ఏమాత్రం కూడా అభివృద్ధి నేర్చుకోలేనటువంటి పరిస్థితి. మేము ఆ రోజు అమృత పథకం తెచ్చినటువంటి వాటర్ ట్యాంక్కి ఈరోజు కూడా ఈ 5 సంవత్సరాల్లో కనెక్షన్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, పైప్ లైన్ కలపకుండా. కాబట్టి ఇవన్నీ కూడా మేము జూన్ 4 తర్వాత పరిష్కరిస్తామని ఒక హామీతో, మా మీద ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నమ్మకంతో, విశ్వాసంతో ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. పెద్ద మెజార్టీ ఈ అసెంబ్లీలో అంజిబాబు గారు నెగ్గబోతా ఉన్నారు. ఆయనతో పాటు నాకు కూడా ఈ అసెంబ్లీలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి నాకు పెద్ద ఎత్తున మెజార్టీ రాబోతాం.